కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం చెందుతోంది. 372 టీఎంసీలు తరలించేలా 18 ప్రాజెక్టుల డిపిఆర్ల తయారీకి గత ఏడాది సెప్టెంబర్ 16న తెలంగాణ సర్కార్ అనుమతిస్తే ఆ ఉత్తర్వులు తక్షణమే నిలిపివేయాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో కనీసం సవాల్ కూడా చేయలేదు చంద్రబాబు సర్కార్. అదే సమయంలో తెలంగాణ సర్కార్ అనుమతి లేకుండా నారాయణపేట, కొడంగల్, పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు శరవేగంగా చేపడుతున్నా కనీసం చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ రైతులు, సాగురంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందంతో సీఎం చంద్రబాబు రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసిన సీఎం చంద్రబాబు సర్కార్ జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేందుకు 16 ప్రాజెక్టుల డిపిఆర్ తయారీకి గత ఏడాది సెప్టెంబర్ 16న తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో గానీ, సుప్రీంకోర్టులో గానీ సవాల్ చేయలేదు. మరోవైపు శ్రీశైలం నుంచి 10 టీఎంసీలు తరలించి 1.15 లక్షల ఎకరాలకు నీళ్లందించడం కోసం 2,945 కోట్ల రూపాయలతో అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ చేపట్టిన నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనులతో పాటు తాగునీటి అవసరాల ముసుగులో పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను యథేచ్ఛగా చేస్తున్న చంద్రబాబు సర్కార్ నోరు మెదపకపోవడం గమనార్హం. వీటిని బట్టి చూస్తే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు చంద్రబాబు సర్కార్ నీళ్లు వదులుతున్నట్లు స్పష్టమవుతోందని సాగునీటి రంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేలా 16 ప్రాజెక్టులు చేపట్టడానికి తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోను నిలుపుదల చెయ్యాలని, ఆ ప్రాజెక్టులను అడ్డుకోవాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేయకపోవడాన్ని సాగునీటి రంగ నిపుణులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయకపోవడంపై నివ్వెరపోతున్నారు. ఇది కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యానికి, చిత్తశుద్ధి లోపానికి అద్దం పడుతోందని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు విభజన తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా 120 టీఎంసీలను తరలించేలా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా భారీ ఎత్తున కృష్ణా జలాలను తరలించేలా తెలంగాణ సర్కార్ పనులు చేపట్టినా ఓటుకు కోట్లు కేసు భయంతో నాటి సీఎం చంద్రబాబు నోరు మెదపలేదు. అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది.